తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. గట్టి పట్టున్న చోటే మావోయిస్టులు తమ ఉనికి కోల్పోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో వరుస దెబ్బలతో అన్నలు తమ ఉనికి కోల్పోయే స్థితికి వచ్చేశారంటున్నాయి పోలీసు బలగాలు. అయితే ఓవైపు చర్చలంటూనే మరోవైపు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడం సరికాదంటున్నారు ప్రజా సంఘాల నేతలు. సార్వత్రిక ఎన్నికల వేళ అడవిలో అన్నలకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యాన్ని మొత్తం జల్లెడ పడుతున్న భద్రతా దళాలు మావోయిస్టులను దొరికిన వారి దొరికినట్లుగా మట్టు పెడుతున్నాయి. దీంతో తుపాకుల మోత అడవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రత్యేకించి గత కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోలకు దుర్భేద్యంగా ఉన్న నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ సహా పలు జిల్లాల్లో కొన్నాళ్లుగా కూంబింగ్ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు కూడా కలిసి రావడంతో ఇది మరింత ఎక్కువైంది. పైగా వేసవి కాలం కూడా కావడంతో ఆకులు రాలిపోవడం కారణంగా అడవులు పలుచగా మారిపోతున్నాయి. దీంతో అన్నల వేట మరింత ఉధృతం చేశాయి భద్రతా బలగాలు. ఎక్కడిదాకో ఎందుకు? గత నెల రోజుల వ్యవధిలో సుమారు 100 మంది అన్నలు చనిపోవడం అడవుల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది అడవిలో అన్నలు చనిపోయారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన 4వ విడత ఎన్నికల వేళ సంచలనం సృష్టించింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు మావోయిస్టులు ఎదురుపడడంతో తుపాకుల మోత అడవిలో మారుమోగింది. అయితే భద్రతా దళాలు మావోల మధ్య కాల్పులు జరగడం, చనిపోవడం అన్న విషయాలు కాసేపు పక్కన పెడితే ఈ ఎన్కౌంటర్ జరిగిన విధానం చూస్తే ఒళ్లు జలతరించక మారదు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు మెల్లగా అటు కదలడం మొదలుపెట్టాయి. దంతేవాడ, బీజాపూర్ జిల్లాలోని సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఏకంగా 900 మంది వరకు భద్రతా సిబ్బంది మావోలను చుట్టుముట్టారు. అంతే, నెత్తుటేర్లు పారాయి. దండకారణ్యం కాస్త దద్దరిల్లింది. శవాల గుట్టలు మిగిలాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. बीजापुर जिले के गंगलूर एरिया में पीडिया थाना क्षेत्रांतर्गत आज नक्सलियों के साथ मुठभेड़ हुआ, जिसमें हमारे सैनिकों को भारी सफलता मिली है। अभी मुठभेड़ तो समाप्त हो गया है, लेकिन 12 डेड बॉडी नक्सलियों के मिले हैं और मैं इसके लिए हमारे सैनिकों को, अधिकारियों को बहुत बहुत बधाई और शुभकामनाएं। बिल्कुल, जब से हम लोग सरकार में आए हैं नक्सलवाद के साथ मजबूती के साथ लड़ रहे हैं और हमारे
यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और हमारे गृह मंत्री श्री अमित शाह जी भी चाहते हैं कि छत्तीसगढ़ से नक्सलवाद समाप्त हो और डबल इंजन की सरकार है तो उसका भी लाभ। కేవలం ఇదే కాదు, ఇటీవలి కాలంలో వరుసగా మావోయిస్టుల ఎన్కౌంటర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్రోన్లు సహా ఇతర అత్యంత అధునాతన పరికరాల ద్వారా అడవిలో అన్నల జాడ గురించి దాదాపుగా తెలుసుకున్న భద్రతా దళాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. దీంతో గుట్టలు గుట్టలుగా అన్నల మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 100 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారంటేనే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.